పేరన్నా? నా పేరు వేణు. వేణు, ఏం చేస్తుంటావన్నా? నేను షాప్ లో పనిచేస్తాను. షాప్ లో పనిచేస్తుంటావు. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ చంద్రబాబు పనితీరు ఎలా ఉందనుకుంటావు? బాగుందా బాగలేదా ఏంటి అసలు సంగతి? పనితీరు బాగానే ఉందన్న. ఏంటి గతానికి ఇప్పటికి తేడా ఏంటి? గతం ప్రభుత్వం అంటే బాగా అప్పులు చేసేసింది. ఈ ప్రభుత్వం ఇంకా కోలుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఏం కావాలి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రావాలని ఎందుకు కోరుకున్నారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ చేస్తుంది, తన పని చేసి తీసుకెళ్ళిపోతుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బెటర్. డెవలప్మెంట్ చేస్తారా ఈ ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది. జగనే బాగా చేశారని చెప్తున్నాడు జగన్. అలాగే చెప్తారు. జగన్ ఏం చేశాడు? అందరూ పేపర్లు వేస్తున్నారు. నేనుంటే బాగుండేది, ప్రజలంతా నన్నే కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీలు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళ కార్యకర్త. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు చెప్పట్లేదు అన్న. మనం తిరుగుతాం పబ్లిక్ లో, ప్రజల తరపున పోరాడుతాను, ప్రజల్లోకి వస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చి బయటికి రావట్లా, మరి ఇంకేం పోరాడతాడు? విశాఖపట్నంలో ఉక్కు ఉంది, దాని గురించి రావట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? బయటికి రావట్లేదు అసలు. వాళ్ళ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఎంపీ ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడట్లేదు అసలు. బాగానే ఉంది చంద్రబాబు పాలన. ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది అసలు. మార్కండేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? నేను ఏం చేయను, రిటైర్. ఓకే, ఏంటి సైకిల్ మీద వచ్చారు మార్కెట్ కి? అందరూ బైక్స్ మీద స్కూటీ మీద ఫిజియోథెరపీ, నాకు షుగర్ బీపీ ఉంది. ఫిజియోథెరపీ కోసం సైకిల్ మీద వస్తుంది. ఎన్ని ఏళ్ళు బట్టి వాడుతున్నారండి సైకిల్? సైకిల్ 10 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి. ఎట్లా ఉందండి గవర్నమెంట్ వచ్చింది కదా, ఏమనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు చూస్తుంటే? పర్వాలా, అది వరకు దాని మీద బెటర్, అభివృద్ధి చెందాలని మా అభిప్రాయం. ఏంటి మీకు సంక్షేమ పథకాలు కావాలా, అభివృద్ధి కావాలని ఏం చెప్తారు? అభివృద్ధి కావాలి. ఎందుకు అభివృద్ధి అంటే? స్టేట్ డెవలప్ అవ్వాలి కదా, విడిపోయాం కదా తెలంగాణ నుంచి, అందుకనే అభివృద్ధి కావాలి. మరి చంద్రబాబు నాయుడు ఏమో ప్రజెంట్ అభివృద్ధి అవసరం కాబట్టి అభివృద్ధి చేస్తాను, తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ అంటున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు మాయ మాటలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. ఒక కామన్ మ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి? సంక్షేమం కూడా ఇస్తున్నారుగా, నెమ్మదిగా ఇస్తున్నారు కదా, ఇవ్వకుండా లేదు కదా. అది అదే మెల్లగా ఇస్తున్నారు కదా. సార్ మీ పేరండి? సింహమూర్తి. ఏం చేస్తుంటారండి? సెలూన్ షాప్. ఎట్లా నడుస్తుందండి? పర్వాలేదు. ఓకే, ఎలా ఉందండి గవర్నమెంట్? ఇప్పుడు దాకా బాగానే జరుగుతుంది. ఏది బెటర్? రూపాయి ఇవ్వడం బెటరా లేదంటే డెవలప్ చేయడం ముఖ్యమా? డెవలప్ చేయడం ముఖ్యం. మరేంటి మీకు కూడా అప్పుడు షాప్స్ ఉన్నాయి, సెలూన్ షాప్లు అంటే 10,000 ఇచ్చేవారు కదా. ఇచ్చేవారు, దాని వెనకాల ఇంకెవరుగా అది తెలియదుగా. కరెంటు బిల్లులు కానీ అద్దులు కానీ ఏదైనా బాగానే ఇచ్చేవారు కదా. ఇప్పుడు పర్వాలేదు, ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. అంటే మీకు 10,000 ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి కావాలంట. అభివృద్ధి కావాలి, అభివృద్ధి గురించే ఎదురు చూస్తున్నాం. చేస్తున్నాడు కూడా అలాగే. చేస్తాడు ఇంకా అయినా చంద్రబాబు అభివృద్ధి? చేస్తాడు, చేసే మనిషే కాబట్టి చెప్తున్నాం. మరి జగన్ అంటున్నాడు ఈ పాలనలో ప్రజలందరూ మోసపోయారు, చంద్రబాబు ఓట్లు వేశారు కానీ చంద్రబాబు ఏమీ చేయట్లేదు, ప్రజల తరపున నేను పోరాడతా, రోడ్డు మీదకి వస్తా అని చెప్తున్నాడు. అది ముందే పోరాడొచ్చుగా, ఇప్పుడు పోరాటం పెట్టి. అంటే 8 నెలల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నాడు. ఏం పడ్డారంట? ఇప్పుడు రాగానే తుఫాన్ వచ్చింది, ఎవరికి ఏం తక్కువ చేశాడు చెప్పండి? వాడు ఎక్కిన 2 నెలలకు 3 నెలలకు తుఫాన్ వచ్చింది, ఎవరికి అన్యాయం చేయలే, బాగానే చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు విజన్ 2047 అంటున్నాడండి, చేయగలుగుతాడా? విజనా? చేయగలుగుతాడు. రోడ్ల పరిస్థితి ఏంటండి? రోడ్లు మరి గుంతలు పొడుస్తున్నామని చెప్తున్నారు. చేస్తున్నారుగా, బాగానే ఉంది, రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? రోజు తిట్టేవారుగా జనాలు, ఎందుకు వెహికల్ వేసుకెళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళినా సరే, సందుల్లో గొంతుల్లో ఎటు వెళ్ళినా సరే. నీకు మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇస్తున్నాము అని చెప్తున్నారు, వస్తున్నాయి విషయం వస్తే ఇస్తున్నాడు, క్వాలిటీదే ఇస్తున్నాడు కానీ గతం మాత్రం చీప్ లేదని చెప్తున్నారు. రేట్లు తగ్గించలేదు, అది ఒకటే. కానీ పాత బ్రాండ్స్ అని తీసుకొచ్చారా? అన్నీ లేవుగా, 2, 3 వచ్చినాయి. పర్వాలేదు, లిమిట్ మరీ ఎక్కువగా లేకుండా రేట్లు బాగానే అమ్ముతున్నాడు. జగన్ ముందులాగా బ్యాడ్ స్మెల్ రావడం అలాంటి ఏం లేదు, బాగానే ఉంది. ఓకే. మీ పేరండి? చంద్రరావు. చంద్రరావు గారు ఏం చేస్తుంటారండి? మార్కెట్ లో గుమస్తా పని చేస్తా. ఎప్పటి నుంచి చేస్తున్నారండి గుమస్తా? 40 సంవత్సరాలు అయింది. అంటే ముఠా పని చేసి గుమస్తా పనికి వచ్చాయి. ఓవరాల్ గా 40 years ఇండస్ట్రీ అయితే. మరి ఎలా ఉందండి ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈ పరిపాలన? మళ్ళీ వచ్చింది ప్రభుత్వం బాగుండబట్టేగా మళ్ళీ తెచ్చారు, మళ్ళీ వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, మళ్ళీ వచ్చింది బాగుండబట్టే కదా.